పుష్ప ఫేమ్ కేశవ అలియాస్ జగదీష్ ఘటన మర్చిపోకముందే మరో డిజిటల్ సెలబ్రిటీ అరెస్ట్ అయ్యాడు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడుగా ఇప్పుడు చందుగాడుగా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నార్సింగ్కి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటాను అని చందు సాయి మోసం చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. గతంలో కూడా చందు ఇలాంటి పనులు చేశాడని ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. అంతేకాకుండా పలువురు యాంకర్లతో కూడా చందు సంబంధాలు పెట్టుకొని వారిని వాడుకొని వదిలేశాడు అంటూ ఇప్పుడు పలు వార్తలు గతంలోనివి బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు చంద్రశేఖర్ సాయి కిరణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అత్యాచారం, మోసం కింద చందు మీద ఇప్పుడు కేసులు నమోదు చేశారు పోలీసులు. చందు 2021 ఏప్రిల్ 25న పుట్టినరోజు వేడుకలకు ఆ యువతిని పిలిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనిపై 420 SC/ST అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. చంద్రశేఖర్తో పాటు అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు. చందు సాయి యూట్యూబ్లో చాలా పాపులర్. చందుగాడు, పక్కింటి కుర్రాడు వంటి యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చేస్తాడు. అతను కామెడీ వీడియోల ద్వారా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు పనిచేసే యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు చందు సాయి అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీడియోల ద్వారా మెసేజ్లు ఇస్తూ యువతను అట్రాక్ట్ చేసే చందు సాయి అసలు భాగోతం ఇదా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.